కేంద్ర విధి విధానాలతోనే దేశంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు మంత్రులు. అమెరికాతో ట్రేడ్ అంటే రైతుల గొంతు కోయడమే అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రులు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రులు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తామన్నారు మినిస్టర్స్. కేంద్ర విధానాలతో రైతుల పరిస్థితి ఆగమైందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సీజన్ కి ముందు దేశవ్యాప్తంగా రైతుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొందన్నారు. ప్రతిపాదిత ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందంతో మార్కెట్ పరిస్థితులు మారిపోతాయనే భయం రైతుల్లో పెరిగిందన్నారు మంత్రి. వ్యవసాయం దేశంలో 45% ప్రజలకు ఉపాధి కల్పించే కీలక రంగం కావడంతో ఈ రంగంపై ప్రభావం చూపే నిర్ణయాలు అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గో ఆరాధన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్ హైదరాబాద్ లో మంత్రికి వినతి పత్రం అందజేశారు. గోవధ నిషేధ చట్టం అమలుకు గోరక్షణ కోసం జస్మత్ పటేల్ చేస్తున్న సేవలను కొనియాడారు మంత్రి వివేక్. గోరక్ష గో సన్మానం చేయడానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయంలో లెటర్ రాస్తున్నాము. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో కలిసి ఏదైతే గురుకులైనా కానీ గోరక్ష అయినా కానీ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిధులు గోరక్ష కోసము శాంక్షన్ చేసినారో అవన్నీ కూడా వారికి అభినందనలు చెప్పడానికి ముఖ్యమంత్రి గారితో కూడా త్వరలోనే కలవబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు అన్ని విధాలా అండగా నిలవాలన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులను స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో క్లియర్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో రివ్యూ చేశారు మంత్రి పొంగులేటి. ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక జీవో వచ్చాం. గౌరవ కలెక్టర్లకు కానీ గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నవారు అప్డేట్ అవ్వని కారణంగా ఇంకా సమస్యలాగానే గౌరవ శాసనసభ్యులు గారి నోటీసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. హైస్పీడ్ రైల్వే కారిడార్ పై సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ చేశారు. హైదరాబాద్, పూణే, ముంబై కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ, చెన్నై సహా భారత్ ఫ్యూచర్ సిటీ, బెంగళూరు హైస్పీడ్ కారిడార్లపై అధికారులతో చర్చించారు. అటు ఇప్పటికే డిపిఆర్ పూర్తయిన హైదరాబాద్, పూణే, ముంబై హైస్పీడ్ రైల్వే కారిడార్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. ప్రాజెక్టుల పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మహిళల ఆత్మగౌరవం, ఆత్మరక్షణ స్పందన టీం ద్వారా మరింత పటిష్టం అవుతుందన్నారు మంత్రి సీతక్క. హింస, లైంగిక వేధింపులకు గురైన బాధితుల పక్షాన స్పందన టీం ఉంటుందన్నారు. ఆపదలో ఉన్నప్పుడు డిలే అయితే వారి ప్రాణాలకే ముప్పన్నారు. గోల్డెన్ అవర్ లో వారిని కాపాడే టీం స్పందన అన్నారు మంత్రి. మహిళలను రక్షించడంలో స్పందన టీం అగ్రభాగంలో ఉంటుందన్నారు సీతక్క. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన పోలీస్ స్పందన టీం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మరక్షణను కూడా ఈరోజు స్పందన టీం ద్వారా మరి తక్షణ రక్షణ కార్యక్రమం ద్వారా మనము మహిళల యొక్క రక్షణను ఇంకా మరింత పటిష్టంగా చేసుకోవడానికి ఈ యొక్క ఏదైతే స్పందన వెహికల్స్ ప్రోగ్రాం ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాం. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు రాజగోపురం దగ్గర ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు.